గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. బాయిలర్ కోళ్లు లేయర్ కోళ్లు మృతి చెందుతున్నాయి. కోళ్లకు ఎలాంటి వైరస్ సోకిందనే అంశానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా ఆ వెటర్నరీకి సంబంధించిన జేడి జనార్దనాచారి ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అటు పశ్చిమ గోదావరి ఆ ప్రాంతాల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. మన తెలంగాణలో చూసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటు కామారెడ్డి జిల్లాలోని బిర్కూరు మండలం కిష్టాపూర్ కానీ అదేవిధంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లక్కోర సాయంపేట గ్రామాల్లో కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఆ కోళ్లు మృత్యువాత అసలు ఎందుకోసం ఎలాంటి రోగంతో మృతి చెందాయి? ఇప్పుడు మనకి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఈ బ్రాయిలర్ కోళ్ళలో ఉన్నది, వేరే లేయర్ కోళ్ళలో లేదు. బ్రాయిలర్ కోళ్ళలో కొంత మోర్టాలిటీ ఉన్నది మాత్రం వాస్తవమే. అయితే అక్కడ ముఖ్యంగా వేల్పూర్ భీమ్గల్ మండలంలో కొన్ని ఫామ్స్లో ఇది కనబడుతున్నది. ఈ వైరస్ ప్రభావం అని చెప్పి మేము ప్రాథమికంగా గుర్తించినాము. దానికి మిక్స్డ్ ఇన్ఫెక్షన్, వైరస్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, మిక్స్డ్ ఇన్ఫెక్షన్ ఉంది. సో దీని శాంపిల్స్ కలెక్ట్ చేసి మనకు, ఎందుకంటే ఇది నిర్ధారణ మనకి ఇక్కడ చేయలేం కాబట్టి హైదరాబాద్కు పంపించడం జరిగింది. ముఖ్యంగా ఈ వైరస్ వల్ల చనిపోయిన కోళ్ళు ఏదైతే ఉన్నదో వాళ్ళన్నీ కూడా మనం శానిటేషన్ మెజర్స్ చేసేసి వాటిని వెటర్నరీ డాక్టర్స్, పౌల్ట్రీ ఫార్మర్స్ యజమానులు చెప్పేసి వాటిని డిస్పోజల్ మెథడ్స్ కానీ, తర్వాత హెల్తీగా ఉన్న ఆరోగ్యంగా ఉన్న పౌల్ట్రీ ఫార్మ్స్ లోపలికి ఎవరు పోకుండా శానిటేషన్ చర్యలు అంటే జీవ సంరక్షణ చర్యలు అంటే బయోసెక్యూరిటీ మెజర్స్ అంటారు, అక్కడ కూడా ఎవరు రాకుండా వ్యాధిని అరికట్టడానికి మన పశుసంవర్ధక శాఖ సిబ్బందిని అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ వ్యాధి పట్ల ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. దీన్ని మనకి కొంత ఈ బ్రాయిలర్ ఫార్మ్స్ ఉన్నది, లేయర్ ఫార్మ్స్లో ఎలాంటిది లేదండి. ఇక్కడ అయితే సార్ చెప్పండి, ముఖ్యంగా సుమారు ఎన్ని వేల కోళ్ళ వరకు మృతి చెంది ఉండొచ్చు? ఇక్కడ మేము చూసినప్పుడు సుమారు 8 ఫార్మ్స్లో మనం గుర్తించడం జరిగింది. అంటే ఫామ్ కెపాసిటీ ఉన్నా కానీ అక్కడ ఉన్నటువంటి అఫెక్ట్ అయిన ఫామ్లో సుమారు 20,000 వరకు అఫెక్ట్ అయినాయి. ఫామ్ కెపాసిటీ 40,000-45,000 దాకా ఉన్నా కానీ మనకు ఈ మొత్తం 8 ఫామ్లలో 20,000-25,000 వరకు అఫెక్ట్ అయినాయి. దాంట్లో కొంత మోటార్ జరిగింది, మిగతా వాటిని వాళ్ళు ఇది చేసుకోండి. సార్ ఇప్పుడు బాయిలర్ కోళ్ళకు అదైతే వైరస్ వస్తుంది, వైరస్ రావడం వల్ల కొన్ని ప్రాంతాలు బాయిలర్ కోళ్ళు తినాలంటే కొంచెం భయపడుతున్నారు. దీనివల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయి? ఇది ఎలాంటి ప్రజలు, ముఖ్యంగా సామాన్య ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదండి. మనం అందరం కూడా ఈ బ్రాయిలర్ ఏదైతే చికెన్ మనకు చికెన్ తింటున్నామో అదందరం మనం ఉడకబెట్టి తింటాం అందరం, గుడ్లు కానీ బ్రాయిలర్ మాంసాన్ని కానీ. మనకి ఈ వైరస్ వల్ల మనకి ఎలాంటి ప్రమాదం లేదు, అందరూ కూడా నిరభ్యంతరంగా దీన్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. కాకపోతే బాగా ఉడకబెట్టి తినడం అనేది మనకు అందరూ తెలిసింది కాబట్టి అది చేసుకోవాలి. ఎందుకంటే ఏ వైరస్ కూడా మనకి అంత టెంపరేచర్ తట్టుకునే అవకాశం లేదు. ముఖ్యంగా ఈ వైరస్ మనుషులకు ప్రాణహాని కానీ లేకుంటే ఇబ్బంది కలిగించే వైరస్ కాదు. కాబట్టి ఎవరు కూడా భయాందోళనకు గురి కాకుండా తినొచ్చు, కన్జ్యూమ్ చేయొచ్చు. అయితే సరే, ఇప్పుడు మోర్టాలిటీ ఏదైతే కోళ్ళు మృతి చెందుతాయి దాన్ని ముందస్తుగా ఎలా గుర్తించవచ్చు ఈ రోగం వచ్చింది అనే ఉద్దేశం? అంటే మనకి ముఖ్యంగా శ్వాసకోశ ఇబ్బందులు ఉంటాయి, శ్వాస ఆడకుండా కొన్ని ఎగిరి చనిపోవడం, ఇట్లాంటి కొన్ని. అంటే ఈ కోళ్ళ రైతులకి వాళ్ళకి ఈ వ్యాధి పట్ల పూర్తి అవగాహన ఉంటుంది. ఏదైనా ఇవన్నీ రకాల వ్యాధుల పట్ల వాళ్ళకి, ఎందుకంటే ఈ టీకాలు వేయించుకోవడం కానీ అవన్నీ చేస్తుంటారు, సో వాళ్ళకి ఉంటుంది. కాబట్టి వాళ్ళ పౌల్ట్రీ ఫార్మర్స్కి మేము అందరం అలర్ట్ చేయడం జరుగుతుంది. లక్షణాలు కూడా తెలియజేస్తూ వాళ్ళందరినీ అలర్ట్గా ఉంచుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ పౌల్ట్రీ రైతులను కోరేది ఏంటంటే మీ యొక్క ఫామ్స్లో బయోసెక్యూరిటీ మెజర్స్ మాత్రం పాటించాలి. బయోసెక్యూరిటీ అంటే మన కొత్త వాళ్ళను కానీ కొత్త వాహనాలను కానీ షెడ్లోకి అనుమతించకపోవడం, తర్వాత షెడ్లో వచ్చే వాళ్ళని క్లీన్గా శుభ్రంగా ఉండి ఏమైనా ఇన్ఫెక్షన్ బయట తిరిగి వస్తారు కదా, కాబట్టి వాళ్ళని కూడా మీరు బయోసెక్యూరిటీ మెజర్స్ పాటించాలి. మా పశు వైద్య బృందాలు కూడా వెళ్ళి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఇంతకుముందే మీటింగ్ తీసుకొని మళ్ళీ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అయితే సార్ చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే చాలామంది భయపడుతుందంటే బ్లడ్ ఫ్లూ వైరస్ వచ్చిందని అంటున్నారు. అసలు ఇది వ్యాధి ఏం వ్యాధి, దీనికి ఏం సిమ్టమ్స్? ఇది ముఖ్యంగా మిక్స్డ్ వైరల్ ఇన్ఫెక్షన్ అండి, బర్డ్ ఫ్లూ అని కాదు, మనం కన్ఫర్మ్ కాదు. కాబట్టి ఇది వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా మిక్స్ అయి ఉంది దీనికి. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. చాలా ప్రాంతాల్లో కూడా, గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామాల్లో కొంతమంది ఇళ్లలో పెంచుకున్న నాటుకోళ్ళకు కూడా మృతి చెందుతున్న పరిస్థితి. దాని పరిస్థితి అంటే ఏమన్నా వైరస్ అన్నారు? దానికి ఇప్పుడు ముఖ్యంగా నాటుకోళ్ళల్లో ఒకటి ఏంటంటే ఇప్పుడు టీకాలు ఉంటాయి, ఆర్డీ వ్యాక్సిన్ ఉంటుంది, అంటే రానికెట్ డిసీజ్, కొక్కెర రోగం అంటారు. ఎందుకంటే అది ఒకసారి కొక్కెర రోగం వచ్చిందంటే ఊర్లలో కూడా దాదాపు 60-70% చనిపోయేవాడు. కొక్కెర రోగంకు మనకి మొట్టమొదటి టీకాలు వేయించుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇండివిజువల్ ఒకరి దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళు టీకాలు వేయించుకున్నారు. ఎందుకంటే ఒక టీకా వేయించాలంటే 100 కోళ్ళకు కానీ ఒక టీకా ఉంటుంది.
సో వాళ్ళందరూ మొట్టమొదలు, ఎందుకంటే జనవరి ఫిబ్రవరి మాసాల్లో ఈ కొక్కెర రోగం వచ్చే అవకాశం ఉంటుంది. అది ముఖ్యంగా మనకి కొద్దిగా ఎక్కువ కోళ్ళు ఉన్న వాళ్ళు సమీప పశువైద్యం సంబంధించి కొన్ని యాంటీబయాటిక్ మందులు వాడితే తగ్గిపోతుంది. చాలా మటుకు గ్రామాల్లో నాటుకోళ్ళ పెంపకం చేస్తున్నారు. ఎందుకంటే కోళ్ళ గ్రామాల్లో తోట వ్యవసాయం పనులలో అక్కడ షెడ్లు వేసుకొని నాటుకోళ్ళ పెంపకం జరుగుతుంది. అక్కడ చిన్న పిల్లలకు ఈ ఏదైనా ఈ మోటాలిటీలో ఏదైనా రోగం వస్తుందా, పెద్దవానికి వస్తుందా నాటుకోళ్ళకి సంబంధించి? ఈ నాటుకోళ్ళు అనేటివి మనకి చాలా వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుందండి. మనకి మామూలుగా బ్రాయిలర్ కోళ్ళ కంటే నాటుకోళ్ళలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. అయినా కానీ అవి ఎందుకంటే బయట మేస్తాయి కాబట్టి, వాటిని స్కావెంజర్ బర్డ్స్ అంటారు. ఎందుకంటే మురికి నీళ్ళు అవి అన్నీ తాగుతుంటాయి కాబట్టి వాటికి లోపల ఈ పారాసిటిక్ ఇన్ఫెస్టేషన్ అంటే పరాణజీవులు, ముఖ్యంగా ఏంటంటే నట్టల బెడద ఉంటుంది. ఆ నట్టల మందు వాళ్ళు వాడుకోవాలి. దానివల్ల కూడా చనిపోతాయి. రెండవది ఏంటంటే అది నట్టలు ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ ఆర్డీ డిసీజ్ అంటే రానికెట్ డిసీజ్, కొక్కెర రోగం వచ్చే ఉంటుంది. సో మీరు సమీప పశువుల డాక్టర్ని అడిగితే వాళ్ళకి అంటే ఒక్కొక్క కోడికి ఇంజక్షన్ వేయడం కుదరదు కాబట్టి ఒక 100 కోళ్ళు 200 కోళ్ళు ఉన్న వాళ్ళు సమీప పశువైద్యాన్ని కలిసి ఈ రానికెట్ డిసీజ్ రాకుండా, ముఖ్యంగా ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ఎప్పుడే కానీ జనవరి ఫిబ్రవరి నెలలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డిసెంబర్లోనే వేయించుకుంటే, ఒకసారి వ్యాధి వచ్చిన తర్వాత వేస్తే మాత్రం కంట్రోల్ కాదు. వ్యాధి రాకుండా ముందే వేయించుకోవాలి. సో ఇది నాటుకోళ్ళు పెంచే వాళ్ళకి నాకు సలహా ఇది. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే ఇటీవల కాలంలో బాయిలర్ ఫామ్లలో కోళ్ళు మృతి చెందుతున్నాయి, దానికి అందరికి సంబంధించి బ్లడ్ ఫ్లూ అని అయితే చెప్పలేము. దానికి సంబంధించి కొక్కెర వ్యాధి సంబంధించిన లక్షణాలు అయితే ఉన్నాయి. మేము దానికి అందరికి సంబంధించి ఆ రైతులకు ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఎలాంటి రోగం రాకుండా ముందు జాగ్రత్తగా బయోటెక్నాలజీ ప్రకారంగా ఆ కోళ్ల ఫామ్కు వెళ్ళే రైతులు కానీ అదేవిధంగా కొత్త వ్యక్తులను కానీ అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి రోగాలు రావు. ఏదైతే బాయిలర్ కోళ్ళకు సంబంధించి చూసుకుంటే ఎలాంటి రోగమైన వచ్చినప్పటికీ కూడా ఇవి చాలా ప్రాంతాల్లో కొక్కెర రోగం లాంటివి వస్తున్నాయి. ఆ రోగంలు వచ్చినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.